క్రిస్మస్ తాతగా పిలువబడే శాంతాక్లాస్ ఒక రోమన్ చర్చ్ ఫాదర్. వీరి యొక్క అసలు పేరు నికోలెస్. వీరు పండుగ డిసెంబర్ 6. పునీత నికోలెస్ గారు 4వ శతాబ్దంలో టర్కీలో ధనవంతుల కుటుంబంలో జన్మించారు. నీ దగ్గర ఉన్న వాటిని అమ్మివేసి పేదలకివ్వు అనే క్రీస్తు ప్రభు మాటలను పాటిస్తూ పేదలకు, రోగులకు సహాయం చేయడం మొదలుపెట్టారు. ఒక పేద తండ్రికి 3 కుమార్తెలు ఉన్నారు. అయితే వారికి కట్నాలిచ్చి పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి ఆ తండ్రిది. ఆ 3 కుమార్తెలు వ్యభిచార గృహంలో పనిచేస్తూ ఉంటారు. తండ్రి కూడా చాలా బాధపడుతూ ఆ కుమార్తెల్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు. ఒకరోజు రాత్రి పునీత నికోలెస్ గారు ఒక సంచిలో బంగారపు నాణ్యాలు పెట్టి ఆ పేద తండ్రి ఇంటి లోపల కిటికీలో నుండి లోపలికి జారవిడుస్తాడు. ఉదయం లేచిన ఆ తండ్రి ఆ బంగారపు సంచను చూసి ఎంతో సంతోషపడతాడు. ఆ ధనముతో తన 3 కుమార్తెలకు మంచి సంబంధాలు తెచ్చి పెళ్లిళ్ళు చేస్తారు. ఈ విధంగా పునీత నికోలెస్ గారు ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా అందరికీ సహాయం చేస్తూ ఉండేవారు. పునీత నికోలెస్ గారు చిన్న పిల్లలను హింసల నుండి రక్షిస్తూ ఉండేవారు. అందుకే వీరిని పిల్లలకు, నావికులకు పాలక పునీతులుగా శ్రీసభ నియమించింది. ఒకసారి టర్కీ ప్రాంతంలో భయంకరమైన తుఫాన్లో ఒక నావ చిక్కుకుంది. ఒక ప్రక్క తుఫాను, మరో పక్క అలల కింద ఆ నావ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ నావలో ఉన్న వారందరూ భయముతో పునీత నికోలెస్ గారిని ప్రార్థన చేశారు. వెంటనే తుఫాను సద్దుమణిగైపోయింది. డియోక్లెషియస్ చక్రవర్తి కాలంలో పునీత నికోలెస్ గారు బహిష్కరించబడ్డారు మరియు కొన్ని సంవత్సరాలు జైల్లో కూడా ఉంచబడ్డారు. డియోక్లెషియస్ చక్రవర్తి క్రైస్తవులను నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టి హింసిస్తూ ఉండేవాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత క్రైస్తవులకు సహాయం చేస్తూ క్రైస్తవ మత వ్యాప్తికి సహాయం చేసే కాన్స్టెంట్ చక్రవర్తి పరిపాలనలోకి వచ్చాడు. కాన్స్టెంట్ చక్రవర్తి పునీత నికోలెస్ గారిని జైలు నుండి విడిపించారు. పునీత నికోలెస్ గారు అనారోగ్యంతో ఎక్కడో డిసెంబర్ 6న మరణించారు అని కొంతమంది చెబుతూ ఉంటారు. 1807లో పునీత నికోలెస్ గారి యొక్క భౌతిక కాయాన్ని ఇటలీకి తీసుకొచ్చి అక్కడ మరలా ఖననం చేశారని, అక్కడ కొంతమంది నికోలెస్ గారి యొక్క ఎముకలను దొంగతనం చేశారు అని చెబుతూ ఉన్నారు. 1931లో కోకోకోలా కంపెనీ వారి యొక్క ప్రకటనల కోసం క్రిస్మస్ సమయంలో పునీత నికోలెస్ గారిని తెల్లటి గెడ్డం, నల్లటి బెల్టు, నల్లటి బూట్లు, ఎరుపు రంగు టోపీ మరియు ఎరుపు రంగు సూటు ధరించి ఉన్న ఒక పెద్ద మనిషిలా తయారు చేసి వారి ప్రకటనలకు వాడుకున్నారు. అప్పటి నుండి నికోలెస్ గారిని మనం ఇలా చూస్తూ ఉన్నాం. పునీత నికోలెస్ గారిని క్రిస్మస్ తాత, క్రిస్మస్ ఫాదర్, శాంతాక్లాస్ అని పిలుస్తూ ఉంటారు. వీరు మైనర్ బిషప్ గా కూడా పనిచేశారు. పునీత నికోలెస్ గారి వలె మనం కూడా ఇతరులకు సహాయం చేస్తూ చిన్నారి బాలయేసుని మన హృదయంలోకి మనం ఆహ్వానించుకుందాం. ఇది నికోలెస్ గారి యొక్క చరిత్ర.